అందరిని ఒకలాగా ట్రీట్ చేయి. చెయ్యా పలికేదే తిరుగులేని వేదం మదలి మెల్ల బావని పిలుస్తా. నీ కంఫర్టేగా మదని బావ అంట. ఏం లేదు కర్రగా వచ్చిర్రు చూడు గాయస్ నిజప్పుడు కర్రగా రాదుగా అరే మర్చిపోయినా ఇద్దరికి తెలియంది ఏదో జరిగే నువ్వు ఇద్దరు సెట్ చేసుకుని ఇద్దరు సెట్ చేసుకున్నా బాయ్ ఫ్రెండ్. అంత సీన్ లేదు నాకు, ఓన్లీ సింగిల్ పీస్. సింగిల్ పీస్ సింగిల్ గానే ఉంటా. ప్లీజ్ ప్లీజ్ బావ నీకోసమే తీసుకొచ్చిన. నన్ను మర్దలు అన్నాడారా? మార్దల్స్ చూసినావా? దానికి ఇన్నిసార్లు మరదలు. అరే బాబా ఎందుకు బాబా అట్లా మాట మారుస్తాడు? పక్కన కూర్చో కూర్చో. Hey guys, welcome back to our channel Mr. Ajay Official. వాయిస్ గట్టిగా ఉండకూడదు, నాటల్లో ఉండాలి. అర్థమైంది, గట్టిగా అంత సీన్ లేదు. దెంగితే షేపట్ అవుతారు ఇద్దరు. ఇంత మస్తు దినాల తర్వాత వీడియోలోకి వచ్చారు కాబట్టి ఏదో జోరు చూపించాలి కదా, దెంగులు పడతాయని చెప్పేసి అవనువలసింది ఏంటమ్మా. నేను రోజు అంతే బ్రో, నేను అంతే. నేను రోజు వీడియోలో ఉన్నా కూడా చూస్తున్నా బ్రో, చూస్తున్నా వెయిట్ చేస్తుంది. అప్పుడే ఫైర్ గర్ల్ అంటే అనే పిచ్చి పొగుల కుత్త. నువ్వు విజయవాడ పోయిను, మేము ఎడికి పోవాలా? మా దగ్గర రావాలా? ఏ బ్యాడ్ బుక్ చూసాక ఫోన్ ఎరుపుకుల్లారా. సో ఏంటంటే ఈ పాప ఏంటో అంటుంది, వచ్చి రంగానే ఒక కోరిక అడిగింది. ఆ కోరిక నేను నెరవేర్చకపోతే యాజ్ ఎ టీమ్ లీడర్గా. నువ్వు నవ్వుతావేంటి? యాజ్ ఎ టీమ్ లీడర్ గా అంట, ఫ్రెండ్ గా నేను చెప్పట్లే. చూసినావా? ఫ్రెండ్ గా నేను ఎందుకు చేస్తావా? ఎందుకులే కానీ ఈ మధ్య ఓవర్ అవుతుంది బాగా. ఏమని అంటుంటే ఓవర్ ఉత్తరం పడుతుంది. ఇంకే ఎక్కువ దిగుతున్నావు, దాని వల్ల దిగుతున్నా, ఇది వల్ల దిగుతున్నా, అన్ని మూసుకొని చెప్తే అయన్నొద్దు పాయింట్కి రా. మొన్న ఫోన్ దగ్గర ఫోన్ ఎంత ఓవర్ దెంగిందంటే దాని వల్ల నేను బ్యాడ్ అయినా. మన ఫోన్ ఇవ్వలేదని చెప్పి బ్యాడ్ చేసేసింది అన్న దగ్గర. నేను లాస్ట్ నేను నన్ను తిట్టి నన్ను వచ్చి రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ తీసుకోవాలి బ్రో. బ్యాడ్ ఎందుకైతే ఆల్రెడీ బ్యాడ్ అంటే మిమ్మల్ని మీరు వచ్చినందంటే ఏమనుకోండి, అంటే కోమ్లీ నన్ను అన్నది అది ఒవ్వతిది. ఈరోజు అసలు ఏంటి అర్థం అనుకుంటున్నావు చెప్పు. అందరిని ఒకలాగా ట్రీట్ చేయి. చెయ్యా పలికేదే తిరుగులేని వేదం అస్సలు చెయ్యా. సంబంధం లేదు అసలు నాకు. మొన్న ఫోన్ లో కూడా ఎక్కువ నిలిగింది, ఏదో మాట్లాడింది. ఏం భాష నిలిగింది అంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? రివెంజ్ ఏడిపిస్తాం. ఏమని ఏడిపిస్తావు? కొట్టేద్దావా? మరి కొట్టుడు గిట్టే పిల్ల బక్క ఉంది ముందు, మళ్ళీ ఫిట్స్ వచ్చి కొట్టుకుంది అనుకుంటా. ఉన్నట్టే. మరి ఏం చేద్దాం? ఇద్దరు సారీ మధుని అది మధు దగ్గర పోతే రెచ్చిపోతుంది. మధుని మెల్ల బావని పిలుస్తాం. నీ కంఫర్టేగా కంఫర్ట్ అని నవ్వుతుంది ఏంటి? రైతు గడికి కూడా కంఫర్ట్ ఆఖరికి. మరి ఇప్పుడు ఏంటి మీ అన్నకి చెప్పినావా? ఆల్రెడీ అన్నకి చెప్పేసిన. వెళ్ళి మీ అన్నకి చెప్పండి మ్యాటర్, నేను ఆ పూగని తీసుకొస్తాను డైసీ గారు. రావే అనే కావే రావే బ్రో. ఎక్స్క్యూజ్ మీ, మేము పలగొడతాము. అన్నాను అసలు రెచ్చగొట్టకు, నువ్వు కూర్చో. అన్న అయిపోయింది కదా, సరిపోయింది. మొన్నటి నుంచి వస్తున్నా, ఇద్దరినే నడిపిస్తుర్రు, నడిపిర్రి. వైజాగ్ పోయారు కదా మీరు, ఒక వారం పోయారు, ఒక 3 రోజులు పోతానికి వారం పోయారు కదా. మంచిగా ఉందా? ఏం లేదు కర్రగా వచ్చిర్రు చూడు గాయస్. నిజప్పుడు కర్రగా రాదుగా. ఓటర్ ఎవరికి పడదు, ఎవరైనా అట్లనే. అన్న ఏం లేదు, ఇటీనా మొన్న ఫోన్ కాడ ఎక్కువ ఓవర్ చేసింది.
ఇంకోరు ఆ పోరి బొక్క పోరి అక్క కోమ్లి మీ చెల్లి బంగారం కామెడీ. యా మై చెల్లి బంగారం. ఏ అన్న అసలు బీబీ తెప్పే కన్నా బేబీ ఆ బేబీ అటెంప్ట్ మర్డర్ బేబీ లు అటెంప్ట్ మర్డర్ చూడే మన చెల్లి బంగారం అన్న మా చెల్లి బంగారం అంట ఏంట్రా అటెంప్ట్ మర్డర్ చేసి బేబీ నీకు ఖుషి అయ్యా నేను పోతే ఇంకొంచెం సెట్ చేసుకుంటావు. ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాను. సెట్ అయ్యా ఏ కావని వదిలేనా ఫోన్ కూడా మస్తు నిలిగింది అక్కడ ఆ కోమ్లి పోరి నిల్లేరమంటే ఏంది ఏ ఎక్కువ కుల్ అయింది కుల్కుల్ అంటే ఎక్కువ మాట్లాడింది ఎక్కుతోకోండి. సరే ఏదో ఒకటి ఓకే. ఇప్పుడు ఏంది 2 సార్లు చేసింది వస్తుందా? 2 సార్లు చేసింది 2 సార్లు చేసింది. ఓకే ఇప్పుడు నేను ఏడిపిస్తా. అదేనేమో నా ఫోన్ అడిగితే ఫోన్ మళ్ళా ఇది ఫోన్ చేసినప్పుడు 2 సార్లు చేసిందంటే నిన్నేమో చేసిందనుకో మీరు ఒకటే కదా. దానికి ఎప్పుడు నా జోలికి రావద్దని సడన్ గా నీకు ఎందుకు లేసింది మళ్ళీ అయిపోయింది ఏ. matter. మాట్లాడిందే వైజాగ్ పోయినావు కదా, మంచిగా ఎంజాయ్ చేసినావు కదా, వచ్చినావు కదా, గమ్మున ఉండాలి. మళ్ళీ పాతే తీసి మళ్ళీ దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. పడుతుందండి అన్న. సిగ్గా వైజాగ్ అరే మర్చిపోయినా. ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది. నువ్వు ఇద్దరు సెట్ చేసుకుని ఇద్దరు సెట్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్. అంత సీన్ లేదు నాకు, ఓన్లీ సింగిల్ పీస్. సింగిల్ పీస్ సింగిల్ గానే ఉంటా. ప్లీజ్ ప్లీజ్ వదిలేరు వైజాగ్ ఓన్లీ సింగిల్ పీస్ అంటారు దాన్ని. సింగిల్ పీస్ సారీ అరే వదిలేరు వైజాగ్ ఊకే వైజాగ్ గుర్తు గురు నాకు సరే కానీ దయచేసి ముద్ది చెప్పు. పోతున్నా అన్న పో మళ్ళా కోమ్లిని ఏడిపిస్తా. నువ్వు వస్తావు మధ్యలో కోమలి నేర్పిస్తా. చెల్లి అయితే ఎందుకు రాదు? ఏ అన్న నాకు బీపీ తెప్పాక నువ్వు మేము తెంగేస్తాం మరి మేము ఉండేందుకు ఇక సరే, మీరు డోర్ దాటి చూడండి. మధ్యని బావా అంట. ఓ మధు నా మనసు నాలో లేదు. నువ్వెందుకు ఊగుతున్నావు? దీని కాబట్టి కుసు ఏమంటావు? బావా ఎందుకే పాపమే వద్దే. నన్ను అన్నప్పుడు నా జోలికి రారు. ఏదో వైజాగ్ నుంచి ఏదో ఏదో తమాషాలు పడుకుంటే ఏదో జిమ్నాస్టిక్ చేసుకుంటూ నాకు బావ అయితే నీకేమైతే బావని లేదు. అన్నైతే అది ఇచ్చి తీరిందా? పాపం బావ అన్నా. బావాని పిలుస్తా. బావా అని పిలుచుడు అంటే లైక్ నార్మల్ గా పిలుస్తా లేకపోతే లోపల ఏమైనా పెట్టుకుని కావేరి బావ అయితే నాకు బావ అవుతాడు. నార్మల్ గా పిలుస్తాను అంటే ఏడిపినకేనే అంతే. కానీ మరీ బావ అంటే అది వద్దే పాపం. అయితే బేబీ అంట. బేబీయా వద్దే బాగా సెట్. బేబీ అంటే మరి పేరు చూస్తున్నాయి నేర్చుకుంది ఎట్లా చూడాలి వైజాగ్ లో. పేరు చూడట్లే, ఇలా పేరు చూస్తూ ఇట్లా అందమంటే ఇంకోసారి చెల్లెమ్మ చేద్దాం లేకపోతే అంటావా? మరి ఇద్దరమే. మరి ఏడిపికండి. ఏ అన్న మేము ఇద్దరం అన్నా. చిట్టి తల్లి అది చిట్టిది. ఈ చుట్టుతాను ఏ, ఏందే ఇలా సరే పోండి మధ్యలో వస్తాను మా ఏ రానా నువ్వు చూడ జస్ట్ నేను బావా అని నార్మల్ గా మధ్యలో వచ్చిన ఏం బావా చేసింది అంట లేదు. బంగారం అంట బేబీ అంట అన్ని అంట. రావా అంటది. ఒక్కసారి రావా అని మాత్రం అన్న. సో గైస్ నా హ్యాండ్ బ్యాగ్ పొందా. నా వైజాగ్ కూడా చచ్చిపోతాడు ఒక్కసారి రావా అంటే. ఏ హ్యాండ్ బ్యాగ్ లో సరిపోతుంది, కొత్తగా హ్యాండ్ బ్యాగ్ ఉన్నా అందులో కరెక్ట్ సరిపోతుంది. ఏం చేస్తారు అందరు ఇట్లా కూర్చురు? సరిగ్గా కూర్చోరా కూర్చుందామని ప్లేస్ ఉంది కదరా కూర్చుందామని సరిగ్గా కూర్చోమన్నా. ఇప్పుడు ఫోన్ అయినారా పక్కకి బిర్యానీ ఏం చేస్తున్నావు? కొత్త షర్ట్ వేసిండు మధు. మీకు అర్థమైతలే. ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్. చెప్పరా ఏం రే చూడవా నువ్వెట్లున్నావు అట్లనే ఉన్నా నేను కూడా. అందరు ఒకటే పట్టి వైజాగ్ ఏ ఊకే ఏంది వైజాగ్ ఏం వైజాగ్ పోతుంది ఎంజాయ్ ఎందుకు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తారు ఇద్దరు? సరే ఒకటి అడగాల నువ్వు వైజాగే కదా నాకు బీచ్ చూపియవా? బీచ్ కి నిన్ను చూపిస్తా. వెళ్ళవా ఎప్పుడు? ఇప్పుడు వెళ్ళిపోదాం పద. నాకు బీచ్ చూపిస్తావా అని అడుగుతున్నావా? బీచ్ కాదు నిన్ను చూపిస్తా అని చెప్పాలి. అన్ని చూపిస్తాను నేను. అలా అనద్దు. నీకు బీచ్
నువ్వు ఉన్నది ఒకటే లేనిది ఒకటే. చేసినావు కదా కామెడీ. అబ్బో దిగొచ్చిండమ్మా సుఖమైనది ఆగు ఆగ్రా. ఏంగా కొత్త షర్ట్ వేసినావు? రీల్ చేద్దాం వేసాను, నన్ను చూసి మ్యాచింగ్ చేసింది ఇది. అంత సీన్ లేదురా. బ్లాక్ మ్యాచింగ్. సరే ఆగ్రా మధు నీకు ఒకటి తీసుకొస్తా. బాబా నీకోసమే తీసుకొచ్చిన. డ్రింక్ నేను అందరి నుంచి అడుగుతున్నాను, ఎక్కడ ఇచ్చారా? నీకోసమే తెచ్చినారా? నువ్వే తాగుతావా? నాకు ఇవ్వవు బావా. ఒకే స్ట్రా తెచ్చిపో కోమలక్క, ఒకే స్ట్రా తెచ్చిపో. హెల్పింగ్ ఇచ్చా రేపు. కోమ్లీ లేవ్వ ఒకసారి. ప్లేస్ రాగానే కూర్చుంటావా? కూర్చోక అది జరుగురా. కూర్చొని అది జరుగు కొంచెం కంఫర్ట్ లేదు మాకు. పక్కన కూర్చో. కూర్చో నువ్వు తగ్గదా? బావా చెప్పు మరి. కూర్చోబెట్టుకో, ఇక్కడ కూర్చోబెట్టుకో. దేంగే నేను ఎవడన్నా అన్నాడు. అందుకు బాగా అంటుంది అసలు. అదే అర్థం కావట్లేదు. ఏం రా నాకేం తెలుసు బాబా, సరదాగా అన్నది బాగా. సరదాగా ఎందుకంట? మరి ఇంక దేనిగా అంటావు? ఫీలింగ్ ఉంది కాబట్టి బావా అన్న. ఫీలింగ్ ఉందా అంట? నాకు లవర్ ఉంది కదా బాబు. లవర్ అంటే బయట అరే ఏరా కాదురా బాబు, నేను సరదా కర్లే బావాని, సీరియస్ గా అన్నా బావాని. నేనెప్పుడు మరదలని పిలిచాను? మరదలని ఎన్నిసార్లు పిలవలేను నన్ను? నేనెప్పుడు పిలిచాను నిన్ను మరదలని? అరే అబద్ధాలు ఆడకరా, నా కోపం వస్తుంది అబద్ధాలు ఆడితే. కోమ్లీ బావన్ బయటకు పోదాం పా. కోమ్లీ ఉండాలి వాళ్ళు తెలియదు. ఏంటి అబద్ధం ఆడుతున్నా మొత్తం వీడు బావా మరదలని అన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రూఫ్ చూపించుకొని నేను అని మరదలు అన్నాడే. బావాని పిలిచే మరి. ఆగే తమ్ముడిని అడుగుపేసా. అరే తమ్ముడు ఇట్రారా. నేనెప్పుడు అన్నాను అనలేదు. అవునరా నీ ప్రూఫే కదా కావాలి. ఇప్పుడు నేను చూపిస్తావు నీకు ప్రూఫ్. తమ్ముడు రారా. ఎందుకమ్మా ఇట్రా. వీడు నన్ను మరదలు అన్నాడారా? మరదలే మరదల్స్ చూసినావా? ఇది ప్రూఫ్. కోమ్లీ అల్లేవన్నా పైన నువ్వు చెప్పకు. నువ్వు అన్నావు అబద్ధం ఆడక. నాకు అబద్ధం ఆడితే అసలు నచ్చది. నీకు ప్రూఫ్ కావాలన్నా మా తమ్ముడు ప్రూఫ్ ఇచ్చిండు. నేనెప్పుడు అన్నాను రా మరదలని? నేను అన్నాను అసలు. అన్నావు నువ్వు పైన మరదలని. ఎందుకు బావా అలా చేస్తావు? ఏంటి గోల గోల నాకు అర్థం కాదు. బావ మర్దలు అవడాలి. నీకు ప్రూఫ్ కావాలన్నా ప్రూఫ్ ఇచ్చిండు. నేను అబద్ధం మాత్రం ఆడలేదు. అర్జున్ పిలుస్తాను. మరదల్స్ అన్నాడు. ఇంక ఇప్పుడే ఇన్ని మాటలు మారుస్తుండు. ఇంకా ముందు ముందు బేబీ అంటాడు. కోమ్లీ చూడు కోమ్లీ నన్ను మరదల్స్ అన్నాడు. ఇప్పుడే నీ ముంగడు ఇట్లా మాట మారుస్తుండు. నీ వెనక బేబీ అంటాడు, బంగారం అంటాడు. ఒక్క అబ్బాయి కోసం అన్న ఇట్రా నువ్వేరా. నన్ను ఇడు మొన్న మరదల్స్ అన్నాడు, నేను బావా అన్నా. క్యాజువల్ గా ఆయన మరదలు అన్నాడు. ఎందుకు ఇడు షాప్ కి వెళ్ళినప్పుడు కూడా క్యాజువల్ గా అనలే. మొన్న షాప్ పోయిండు, నేను కింద ఉన్నా. ఇటు అదే ఇడు పైన సిగరెట్ తాగుతాడు. అయితే సిగరెట్ తాగుతుండు. నేను కింద షాప్ పోయినా. మరదలు ఎక్కడికే పైకి రా అని అన్నాడు. ఈ మాట అన్నాడు. తమ్ముడే ప్రూఫ్. అంతే తమ్ముడే ప్రూఫ్ కూడా ఇచ్చిన. దానికి ఇన్నిసార్లు మరదలు. అరే ఏ బాబా ఎందుకు బాబా అట్లా మాట మారుస్తాడు? మంచి అంటే అని ఇంటాడు పొరపాటు నన్ను బావ అంటావా? అన్న ఒక్కసారి మరదలు అంటారన్న. ఎన్నిసార్లు అన్నాడు? ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? తమ్ముడు ప్రూఫ్. అడుగు తమ్ముడిని. నేనైతే ఒకసారి విన్నా. అవన్నీ ఒకప్పుడు మారిపోయి బావా అస్సలు ప్లేటు అద్దరు గొడవ పెడతావు కదా మా మిడిల్ లా.
వెళ్ళిపోదాం పద. మరి అన్నది కాల్ చేస్తా నీకోసం వైజాగ్ వచ్చే సరదాగా ఒకసారి అన్నానే. సరదా సరే సరదా సరదా అయిపోయింది, ఇల్లు మాకు పెట్టు. పెడతానులే. అట్లా పోసిన అంత అబద్ధం ఆడుతుంది నీ ముందు, అర్థమైందా? సరే నేను కప్పేది తిరగాలో చెప్పు. థమ్స్ అప్ వేస్ట్ మీ వల్ల. నీ ముందే ఏమో మాటలు అనలేడంటాడు, నేను కప్పేది అంటాడు, పక్కన అంటాడు. నీకు తెలియదు. క్యాజువల్ గా ఆయి మారుతా అన్నాను అంతే. సరే నేను కప్పే బాగా అన్నా చెప్పు. అంటే నువ్వు రెబల్ స్టార్ బాగా చెప్పు. ఒకసారి ఏంటంటే చెప్పు. ఆగు, మీ వాడు ఏమనుకుంటాడు తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్ అనుకుంటుంది, ఇదేమో తమన్నా అనుకుంటుంది, బావ మరదలు అనుకుంటారు. ఏంటి మరి? నేను ఎరుపుని అదే మరి ఎరుపు కాదు. నేను ఎరుపుకుని నేను కాజల్. నువ్వు ఎరుపు కాదు, ఎరుపు కాదు. నువ్వు మజాక్ ఆడకు, సీరియస్ గా ఉంటే అర్థమవుతుంది. ఆ పిల్లకి చాలా అర్థమైతే పెద్ద విషయం ఇది. నేను బేబీ అంటాడు, బంగారం అంటాడు, ఇంకొన్ని రోజులు అయితే జాను కూడా బాబు, బాబు, నేను ఎప్పుడు అన్నా? కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకుందాం అంటాడు. నేను సంతోషం పెడతాను. ఏ మాధవ్ అని లేకుంటాడు, నాకు నమ్మకం ఉంది. నాకు లేదు దొరా. మధు అబ్బాయిలందరూ ఎప్పుడైనా ఒకటే, నువ్వు కూడా అంతే. అన్నావా లేదా? నేను అనలేదా? నువ్వు తమ్ముడే ప్రూఫ్ ఉన్నాడు. ఏయ్, అనలేదు. నీ లైఫ్ సెట్. Actually, మధు చాలా అందంగా ఉంటాడని తమ్ముడు. తెలుసు. వీళ్ళిద్దరు నువ్వు బాగుంటావా ఏంది? ఏ నా friend ఆగే. ఏ వాడు. సెట్ చేస్తుంది. మరి యాక్చువల్ అందంగా ఉంటాడని కదా అని తెలుస్తుంది ఇప్పుడైతే. కావేరే, నన్ను కూడా నువ్వు నమ్మట్లేదా? అందాలన్నీ అందుకోరా. అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. మొత్తం పరువు ఇద్దరే తీసేస్తుంది. గొడవలన్నీ పరువు నేను తీస్తానే, నువ్వు నా పరువు తీస్తున్నావు అన్న బతలాడి. నేను ఒక్కసారి అన్నాను అంతే. ఒక్కసారి అన్నావా? ఆ సరదాగా అంటే పెద్ద పంచాయతీ ఆడుతున్నావు ఇక్కడ నా దగ్గర. నేనైతే కైమ ఉంటా కొడితే ఇంత ఈ పాటికే. అది ఏడుస్తుంది. అసలే ఏటి మాటలు కూడా అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, ఇంకా ముందు ముందు చూద్దు ఆగు. ఎందుకు ఏడుస్తున్నావు?